విలువ ఏమిటో, నీ మంచితనం ఏమిటో కేవలం మీ దుర్గమ్మకు మాత్రమే తెలుసని చెప్పాను కదా. గౌరవము అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదమ్మా. కనుక నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారికి చాలా బాగా తెలుసు. రేపటి రోజున నీకు తప్పకుండా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబోతున్నాయి కాబట్టి, నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి. కనుక పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది. సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావని నేను అనుకుంటున్నాను. అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను. అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగానే ఉంటావు అని కూడా నేను అనుకుంటున్నాను. బిడ్డ, నువ్వు తప్పకుండా సంతోషంగా ఉంటావని కూడా నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. ఎవరిని ఎప్పుడు కూడా నమ్మవద్దు. గుడ్డిగా నమ్మి ఇంతవరకు మోసపోయింది చాలు. అలాగే జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కేవలం మనకు జీవితంలో మంచి గుణపాఠం మాత్రమే నేర్పిస్తాయి.